హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహినీస్ డిఎస్సి వరల్డ్. ఈ ఛానల్లో ఎవ్రీడే మార్నింగ్ మీకు కరెంట్ అఫైర్ అనేది అందివ్వడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన సెకండ్ ఛానల్ అయిన వాహినీస్ డిఎస్సి వరల్డ్ని కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఈరోజు ఏం చెప్పుకోబోతున్నామంటే 28 అండ్ 29 రెండు రోజుల కరెంట్ అఫైర్ అయితే అందివ్వడం జరుగుతుంది. ఇందులో మనకి ప్రధాని మన్ కీ బాత్ లో చాలా విషయాలు అనేవి చర్చించారు వాటి కోసం. అలాగే మనకి P75 స్కార్పిన్ ప్రాజెక్ట్ అనేది ఒకటి వచ్చింది దానికోసం. అండ్ అలాగే తెలుగువారి అనురాగ సంగమం కోసం, అలాగే ఒక కొత్త పథకం కోసం, అలాగే గేమ్స్ లో ఎవరికి ఏ పథకాలు వచ్చాయనేది. సో ఇలాంటి చాలా విషయాలు అనేది మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? అండర్-19 ప్రపంచ కప్ కోసం భారత జట్టు కెప్టెన్ గా ఆయుష్ మాత్రే, వైస్ కెప్టెన్ గా విహాన్ మల్హోత్రా అయితే సెలెక్ట్ చేశారు. వైభవ్ సూర్యవంశీ ఈ జట్టులో ఉన్నారు. ఈ అండర్-19 ప్రపంచ కప్ అనేది జాన్వరి 15 నుంచి జరుగుతుందన్నమాట. నమీబియా, జింబాబ్వే వేదికగా జరుగుతున్నాయి. అయితే జాన్వరి 3 నుంచి 7 మధ్య సౌత్ ఆఫ్రికాలో టీమిండియా వన్డే సిరీస్ కి సేమ్ జట్టే ఉంది. కాకపోతే వీళ్ళకి గాయాల కారణంగా మనకి ఈ జట్టుకి కెప్టెన్ గా అయితే వైభవ్ సూర్యవంశీని ఎన్నుకున్నారు. ఓకే, ఇవైతే జరగబోతున్నాయి. గాల్లో పరిగెత్తే చైనా రైలు, దాని పేరు మ్యాగ్లెవ్ రైలు అంట. అది 2 సెకండ్లలో 700 కిలోమీటర్లు అనేది ప్రయాణించగలదు. రైలు పట్టాలపై నేరుగా అది నడవదు. బలమైన అయస్కాంత శక్తి సహాయంతో గాల్లో తేలుతూ ముందుకు సాగుతుంది అనమాట మ్యాగ్లెవ్ రైల్, చైనా. ఓకే, 2 సెకండ్లలో 700 కిలోమీటర్లు. 4608 మంది 40 నిమిషాల పాటు కూచిపూడి నృత్యం చేసి గిన్నిస్ రికార్డుని నెలకొల్పారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఇది జరిగింది. భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కూచిపూడి కళావైభవం 2 అనే పేరుతో దీన్ని నిర్వహించారు. సో దీనికి గిన్నిస్ రికార్డ్ అయితే వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే ఇదే కూచిపూడి నృత్యంలో ఆల్రెడీ 2023లో 4218 మందితో గిన్నిస్ రికార్డు వచ్చింది. మళ్ళీ దాన్ని అధిగమించడం జరిగింది అనమాట. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి స్వప్నిల్ తెలియజేశారు. ఓకే, ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ లో మనకి కాంస్య పథకాలు అయితే రావడం జరిగింది. కోనేర్ హంపి అండ్ అర్జున్ కి కాంస్య పథకాలు వచ్చాయి. 87వ నేషనల్ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 పోటీలలో మహిళల సింగిల్స్ విజేత సూర్య చరిష్మా తమిరి అండి, ఆంధ్రప్రదేశ్. అలాగే రన్నర్ అప్ తన్వి పత్రి, ఒడిస్సా. మెన్స్ సింగిల్స్ విజేత రిత్విక్ సంజీవ్, తమిళనాడు. ఈ పోటీలు అనేవి విజయవాడలో 5 రోజులు జరిగాయండి. సండేతో ముగిసాయి అన్నమాట. డిసెంబర్ 28 ఇవి కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్, డిజిటల్ భారత నిధి పథకం 707 సెల్ టవర్లని కొత్తగా ఏర్పాటు చేయడం కోసం ఈ డిజిటల్ భారత నిధి పథకం అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో ఏంటి విషయం అంటే ఏదైతే దానికి అవసరమయ్యే ఖర్చు వ్యయం అనేది ఏదైతే ఉంటుందో దాన్ని కేంద్రం భరిస్తుంది. ఆ టవర్లు పెట్టడానికి ప్లేస్ ఏదైతే ఉందో అది రాష్ట్రం ఇస్తుంది అనమాట. సో ఇలా కేంద్ర రాష్ట్రాలు కలిసి కొత్తగా 707 సెల్ టవర్లని ఏర్పాటు చేయడం డిజిటల్ భారత నిధి పథకం. ఓకే, భారత నావికాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, ఇతను ఎందుకు ఇప్పుడు వార్తల్లోకి వచ్చారంటే మీరు చూసారు కదా ముర్ము గారు వెళ్ళడం రావడం. సో అలాగే ఇదొక ప్రాజెక్ట్ అనేది కూడా ఉంది, దాని గురించి కూడా మనము నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఇదైతే దినేష్ కే త్రిపాఠి భారత నావికాదళ చీఫ్ అనమాట. నెక్స్ట్, కోల్కతా నుంచి కృష్ణగిరి వరకు ఆసియా హైవే 45 ఉంది. ఇది 2030 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఓకే, ఇప్పుడు ప్రధాని మన్ కీ బాత్ లో ఇయర్ ఎండింగ్ లో ఏం మాట్లాడారంటే జనవరి 12 జాతీయ యోజన దినోత్సవం కదా ఆ రోజు.
ఆ రోజుని యువనేతల సదస్సుగా నిర్వహిస్తామని చెప్పారు. అలాగే వెస్ట్రన్ ఒడిశా మదర్ తెరీసా పార్వతీగిరి 16 ఇయర్స్కే క్విట్ ఇండియాలో పాల్గొన్న ఒడిశా స్వాతంత్ర సమరయోధురాలు ఆవిడని వెస్ట్రన్ ఒడిశా మదర్ తెరీసా అంటారు. ఆవిడ శత జయంతి వేడుకలను కూడా జనవరిలో నిర్వహిస్తామని చెప్పారు. పల్లెలకు సౌర విద్యుత్ అందివ్వడంలో కీలక పాత్ర పోషించిన శ్రీరామ్ మేరాంగయ్య పైన ప్రశంసలైతే కురిపించారు. అతను మణిపూర్. వందే మాతరం గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన వేడుకల్ని 2025 నవంబర్ 7న మోదీ ఢిల్లీలో ప్రారంభించారు. అవి 2026 నవంబర్ 7 వరకు జరుగుతాయి అన్నమాట. అసలు ఎందుకు ఇవి అంటే వీటి ఉద్దేశం ఏంటి? 1 ఇయర్ పాటు ఈ కార్యక్రమాలు జరగడానికంటే దేశభక్తిని, ఐక్యతను, దేశ స్వాతంత్ర పోరాటంలో ఈ గీతం పోషించిన పాత్రని స్మరించుకోవడం కోసం ఈ వేడుకలు అయితే జరుగుతున్నాయి. వందే మాతరం గేయానికి 150 ఇయర్స్. జస్ట్ ఇవి బాగా జరిగాయి, జరగబోతున్నాయి అని చెప్పారు మన్ కీ బాత్ లో. దాని ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు యాడ్ చేశాను. ఓకేనా. P75 స్కార్పిన్ ప్రాజెక్ట్ అనేది 6 అధునాతన జలాంతర్గాముల సేకరణ అండ్ నిర్మాణ లక్ష్యంగా వచ్చిందండి. ఇందులో ఐఎన్ఎస్ కల్వరి, ఖండేరి, కరంజ్, వేలా, వాగిర్ అండ్ వాక్షీర్ దేశీయంగా అధునాతన సాంప్రదాయక శక్తితో నడిచే జలాంతర్గాములను నిర్మించడం కోసం ఈ P75 స్కార్పిన్ ప్రాజెక్ట్ అనేది వచ్చింది. RAER అన్నమాట. ఓకేనా. అది నెక్స్ట్ అక్కడే మన త్రిపాఠి గారి కోసం న్యూస్ వస్తే రాయడం జరిగింది. జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయండి. వాటి పేరు తెలుగు వారి అనురాగ సంగమం అని పెట్టడం జరిగింది. ఎక్కడ జరుగుతాయంటే గుంటూరులో. ఎప్పుడంటే 3, 4, 5. ఎన్నోది అంటే 3వది. దానికి పెట్టిన పేరు ఏంటి అంటే తెలుగు వారి అనురాగ సంగమం. ఓకేనా. మరి దీనికి అధ్యక్షులు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఆ అనురాగ సంగమం అనే దానికి అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ అండి. ఇతను ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నారనమాట. ఈ జనవరి 3, 4, 5 తేదీల్లో జరుగుతాయి కదా. 4న మారిషస్ అధ్యక్షుడు ధరం గోకుల్ గారు వస్తారనమాట వీటికి. ఓకే. అభివృద్ధి, పర్యావరణం మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఇవేంటంటే మనకి ప్రాక్టీస్ బిట్స్ అని పేపర్లో పర్యావరణాన్ని గురించి ప్రాక్టీస్ బిట్స్ అని ఒక 4 ఇచ్చారు. సో అవి కూడా యూజ్ అవుతాయి కదా అని చెప్పి రాయడం జరిగింది. ఓకేనా. అభివృద్ధి, పర్యావరణం మధ్య అంతరాన్ని తగ్గించడానికి కింది విధానాల్లో ఏది ప్రవేశపెట్టారని అడిగారు. ఎజెండా 21 అండి. ఐక్యరాజ్య సమితి ఏ చొరవ ప్రపంచవ్యాప్తంగా సుస్థిరాభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుందంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. ఆ లక్ష్యాలు పెట్టుకోవడం వల్లనే ప్రపంచవ్యాప్తంగా సుస్థిరాభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుందన్నమాట. సుస్థిరాభివృద్ధి 3 ప్రధాన భాగాలు ఏంటి అంటే సామాజిక, ఆర్థిక, పర్యావరణం. అవినీతి సుస్థిరాభివృద్ధిని ఎలా ప్రభావితం చేస్తుందంటే పాలన, పారదర్శకత, పర్యావరణ పరిరక్షణను బలహీనపరచడం ద్వారా. ఓకే. నెక్స్ట్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు సిఎస్ల 5వ జాతీయ సదస్సు ఆదివారం ముగిసిందండి. ఇది 3 రోజుల పాటు ఈ సదస్సు అనేది జరిగిందనమాట. సో ఎన్నోది అంటే 5వది. ఎక్కడ అంటే ఢిల్లీలో. ఎప్పుడు అంటే డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో జరిగింది 3 రోజుల పాటు. ఓకేనా. సో ఇదన్నమాట మీకు 28th and 29th కరెంట్ అఫైర్ అయితే అందివ్వడం జరిగింది. సో పేపర్లో ఒక చిన్న పాయింట్ వస్తే దాని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా మీకు సేకరించి ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా. మీకు 28th కరెంట్ అఫైర్ అందివ్వలేకపోయాం కాబట్టి 2 రోజులది కూడా ఒకే రోజులో కవర్ చేయడం జరిగింది. అలాగే చాలా మంది మన ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్ లో ఏదైతే 21 నుంచి 27 వరకు కరెంట్ అఫైర్ చెప్పామో దాని మీద ప్రాక్టీస్ టెస్ట్ కూడా వీక్లీ టెస్ట్ అనేది రాశారు.
చాలా సంతోషం. అలాగే కొంతమంది రాయలేకపోయామన్నారు. నేను గ్రూప్ లో అయితే టెలిగ్రామ్ గ్రూప్ లో ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్ లో మీకు లింక్ అనేది అక్కడ ఇచ్చేసాను. మీరు ఎప్పుడైనా సరే రాసుకోవచ్చు. ఒకవేళ మిస్ అయ్యి ఉంటే, ఇదే మీరు చూసే ఫస్ట్ వీడియో అయి ఉంటే, ఇంతకు ముందు వీడియోస్ అన్ని చూసి 1 వీక్ 21 to 27 ఆ వీడియోస్ చూసి మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి ప్రాక్టీస్ టెస్ట్ రాసుకోవచ్చు. ఓకేనా? ఇంతకు ముందు పెట్టిన టెస్ట్లు అన్నీ కూడా మనము ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం. క్లాసెస్ కూడా ఫ్రీగానే ఉంటాయి. సో అందరూ కూడా యూస్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. ఓకేనా? సో ఇదైతే 21 నుంచి మనము కరెంట్ అఫైర్ అనేది చెప్తున్నాము. సో ఇయర్ ఎండింగ్ ఏంటంటే డిసెంబర్ లో జరిగిన మెయిన్ అంశాలన్నీ కూడా ఒక వీడియోలో తెలియజేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.